దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీ జాతి వివక్షతో పాటు వయసు పైబడిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది అన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. కంపెనీపై ఇప్పటికే 2 డజన్ల ఫిర్యాదులు నమోదయ్యాయి. కాగా బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగుల నాన్ సౌత్ ఏషియన్ చెందిన వారిని 40 ఏళ్లు పైబడిన వారిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తోందని, అదే ఇండియాకు చెందిన తమ సహచరులను మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తోందని ఆరోపణలు వినవస్తున్నాయి. కాగా వీరందరూ H1B వీసా కిందట టీసీఎస్లో పనిచేసిన వారే. కాగా టీసీఎస్ ఎదుర్కొంటున్న ఫిర్యాదుల గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. భారత్కు చెందిన అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లేదా టీసీఎస్ ప్రస్తుతం లెక్కలేనన్ని ఆరోపణలు ఎదుర్కొంటోంది. కంపెనీలో పనిచేస్తున్న నాన్ సౌత్ ఏషియాకు చెందిన వారిపై వర్ణ వివక్ష చూపిస్తోందని, 40 ఏళ్లు పైబడిన వారిని నిర్దాక్షణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది. అదే ఇండియాకు చెందిన తమ సహచరులను మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తోందని, ఇది పక్కాగా జాతి వివక్ష కిందికి వస్తుందని సుమారు 2 డజన్ల ఫిర్యాదులు అందాయి. దీంతో యుఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ టీసీఎస్పై వచ్చిన ఆరోపణలపై విచారణ మొదలెట్టింది. కాగా టీసీఎస్ యాజమాన్యం కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఏ దేశానికి చెందినవాడు, వారి వయస్సు, ఏ జాతికి చెందినవాడు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వారిపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని బ్లూంబర్గ్ తాజా నివేదికలో వెల్లడించింది. కాగా టీసీఎస్పై కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. దక్షిణాసియా ఏతరులు కూడా ప్రధానంగా కంపెనీపై పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. 40 ఏళ్లు వయస్సు దాటిన వారిని టీసీఎస్ లక్ష్యంగా చేసుకుని వారిని సాగనంపేందుకు దారులను వెతుకుతోంది. అదే ఇండియాకు చెందిన తమ సహచరులను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా వీరంతా H1B వీసా కింద కంపెనీలో చేరిన వారే. ఇదిలా ఉండగా కంపెనీపై 2023 నుంచి ఫిర్యాదులు రావడం మొదలైందని బ్లూంబర్గ్ వివరించింది. కాగా ఈ ఫిర్యాదులను అత్యంత గోప్యంగా ఉంచుతూ అమెరికాకు చెందిన ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ విచారణ మొదలెట్టింది. న్యూస్ ఆర్గనైజేషన్ టీసీఎస్ పై వచ్చిన 24 ఫిర్యాదులు సమీక్షిస్తున్నాయి. ఇదిలా ఉండగా గత ఏడాది ఏప్రిల్లో డెమోక్రాటిక్ యుఎస్ రిప్రజెంటేటివ్ సీత్ మౌల్టన్ కమిషన్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన టీసీఎస్ పై అధికారికంగా విచారణ మొదలెట్టాలని కోరారు. కాగా కంపెనీ తీసుకుంటున్న చర్యలను బట్టి చూస్తే యుఎస్ వర్క్ వీసా ప్రోగ్రామ్ ను దుర్వినియోగం చేస్తున్నట్టు తెలుస్తోందని, వెంటనే విచారణ మొదలెట్టాలని కమిషన్ను కోరారు. వాస్తవానికి H1B వీసాలను స్వదేశంలో అంటే అమెరికాలో ఫలానా ఉద్యోగం చేయడానికి నిపుణుల కొరత ఉంటే విదేశాల నుంచి రప్పించుకోవడానికి అనుమతించే వీసాని H1B వీసా అని అంటారు. దాన్ని టీసీఎస్ దుర్వినియోగం చేస్తుందని ప్రస్తుతం ఆసియాతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు టీసీఎస్ పై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా టీసీఎస్ అధికార ప్రతినిధి బ్లూంబర్గ్తో మాట్లాడుతూ కంపెనీపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అన్నారు. అయితే టీసీఎస్ పై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా బ్రిటన్కు చెందిన టీసీఎస్ మాజీ ఉద్యోగులు కూడా ఇలాంటి ఫిర్యాదులే చేశారని గార్డియన్ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. వీరు కూడా ఇదే రకమైన ఫిర్యాదులు చేశారు. 2023లో వారు కూడా టీసీఎస్ వర్ణ వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. తమ వయస్సుతో పాటు జాతీయతను దృష్టిలో ఉంచుకొని తమను చట్టబద్ధంగా ఉద్యోగంలోంచి తొలగించే పనిలో పెట్టుకున్నారని వారు ఆరోపించారు. ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి H1B వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయనే సమాచారం అందింది. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో టీసీఎస్ పై ఆరోపణలు రావడం కంపెనీకి కాస్త ఇబ్బందికరమైన పరిణామమే అంటున్నారు ఐటీ రంగానికి చెందిన నిపుణులు. ముందుగానే చెప్పినట్టు అమెరికాలో H1B వీసాల విషయానికి వస్తే అమెరికాలో ఐటీ కంపెనీలో పనిచేయడానికి స్థానికంగా అమెరికన్ ఉద్యోగి దొరకకపోతే ఇతర దేశాల నుంచి రప్పించుకోవడానికి ఇచ్చే వీసానే H1B వీసా అని అంటారు. ప్రస్తుతం అమెరికాలో ఐటీ రంగాన్ని ఇండియా శాసిస్తోంది. కాబట్టి ఇండియన్ కంపెనీలు ఇండియా నుంచి తక్కువ వేతనాలకు H1B వీసాలనిచ్చి ఉద్యోగులను ఇక్కడికి రప్పించుకుంటున్నాయి.
ప్రస్తుతం అమెరికాలో భారతీయుల విషయానికొస్తే H1B వీసా ప్రోగ్రాం అత్యంత ప్రజాదరణ పొందింది. ఇక విద్యార్థుల విషయానికొస్తే ఇండియా నుంచి F1 వీసా కింద అక్కడికి ఉన్నత చదువుల కోసం, అంతే ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత అక్కడికి MS కు వేలాది మంది విద్యార్థులు వెళ్తుంటారు. ఈ విద్యార్థులంతా అక్కడ మాల్స్ తో పాటు పెట్రోల్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కాలేజీలకు ఫీజులు కట్టుకుంటారు. ఇక ట్రంప్ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత అన్ని రకాల వీసాలపై కొరడా చులిపించడం మొదలెట్టాడు. తాజాగా వేలాది మంది స్టూడెంట్ వీసాలను రద్దు చేశాడు. దీంతో అక్కడి యూనివర్సిటీలు కూడా తమ విద్యార్థులను ఒకవేళ వారు స్వదేశానికి వెళ్లి ఉంటే వెంటనే అమెరికాకొచ్చేయాలని, లేదంటే మీకు అమెరికాలో ఎంట్రీ ఉండదని హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న నిర్ణయాల విషయానికి వస్తే ఒకవేళ విద్యార్థి కానీ, లేదా ఉద్యోగి కానీ, లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ పని నిమిత్తం ఇండియాకొచ్చి తిరిగి అమెరికాలో ఎంట్రీ కావాలంటే బోర్డర్లోనే, అంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో, ఉదాహరణకు ఇండియా నుంచి వెళ్లేవారైతే దుబాయ్, దోహా, అబుదాబీలో వారి పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే అమెరికాకు పంపుతున్నారు. ఒకవేళ చిన్నపాటి అనుమానం వచ్చినా తిరిగి వెనక్కి పంపుతున్నారు. ఇలాంటి సమయంలో వ్యక్తిగతంగా కానీ లేదా కంపెనీలు కానీ ఏ చిన్న పొరపాటు తెలిసి చేసినా తెలియక చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కంపెనీలైతే అమెరికా నుంచి వెళ్లిపోవాల్సిందే. కాగా TCS పై ఈ ఏడాది ప్రారంభంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినట్టు బ్లూంబర్గ్ వెల్లడించింది. TCS L1A ఎంప్లాయ్మెంట్ వీసా ప్రోగ్రాం విచ్చలవిడిగా వినియోగించిందన్న ఆరోపణలు ఎదుర్కొంది. ఇక వీసాల విషయానికొస్తే ఇవి మేనేజర్లు, అంతకంటే పై స్థాయి ఉద్యోగుల కోసం రిజర్వ్ చేసి ఉంటారు. ఈ వీసాలను TCS H1B వీసాల కింద మార్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంది. అయితే TCS మాత్రం తామెలాంటి తప్పు చెయ్యలేదని ఖండిస్తోంది. ఇదిలా ఉండగా ఇండియాకు చెందిన IT కంపెనీలు చేస్తున్న ఇలాంటి మోసాలను దృష్టిలో ఉంచుకొని అమెరికా ప్రెసిడెంట్ ఈ ఏడాది ప్రారంభంలో ఆండ్రియా ఆర్ లుకాస్ ను EEOC చైర్మన్ గా నియమించారు. ఇక లుకాస్ భారతీయ IT కంపెనీలో పనిచేస్తున్న అమెరికన్ ఉద్యోగులపై వివక్ష చూపిస్తున్నారా అనే కోణంలో విచారణ చేపట్టనున్నారు. ఇండియాకు చెందిన అతిపెద్ద IT కంపెనీ TCS ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో 6 లక్షల కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం TCS నాన్ ఇండియన్ ఎంప్లాయీస్ పట్ల వివక్ష ప్రదర్శిస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే TCS గ్లోబల్ HR హెడ్ మిలిందా లకార్డ్ ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు TCS పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇక మిలిన్ చేసిన కామెంట్ల విషయానికి వస్తే అమెరికాలో అమెరికన్ ఉద్యోగులను 70% నుంచి 50% తగ్గిస్తామని ప్రకటించారు. దీంతో TCS పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. కంపెనీ వర్ణ వివక్ష ప్రదర్శిస్తోందని ఆరోపణలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా లుకాస్ విచారణ మొదలెట్టాడు. దీనిపై కామెంట్ చేయడానికి TCS నిరాకరించింది. తాము ఉన్నత ప్రమాణాలను పాటిస్తామని స్పష్టం చేసింది. అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని రంగాలపై కొరడా చులిపించడం మొదలెట్టారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పెద్ద ఎత్తున సుంకాన్ని బాది ఇతర దేశాల వస్తువులు తమ దేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక మన IT కంపెనీలు కూడా ఇండియన్స్ కే ఎక్కువగా ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇక తాజాగా లుకాస్ ఇచ్చే నివేదిక తర్వాత ట్రంప్ IT కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.